విజయనగరం జిల్లా శృంగవరపుకోట శ్రీనివాస థియేటర్ క్యాంటీన్లో కూల్ డ్రింక్లో పురుగులు కలకలం రేపాయి. గంధవరపు సతీష్ కుటుంబ సభ్యులతో సినిమాకు వెళ్లి క్యాంటీన్లో కూల్ డ్రింక్స్ తీసుకోగా అందులో పురుగులను గమనించారు. యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే దానికి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో బాధితుడు సతీష్ పోలీసులను ఆశ్రయించి స్థానిక ఎమ్మెల్యే ఫుడ్ సేఫ్టీ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు థియేటర్లు తనిఖీలు చేయగా నాసిరకం కూల్ డ్రింక్స్ అమ్ముతున్నట్లుగా గుర్తించారు. క్యాంటీన్కు ఎటువంటి లైసెన్సులు లేకపోవడంతో శ్రీనివాస థియేటర్ యాజమాన్యంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓకేనా, చూడు ఒకసారి ఆ లోపల చూసావా, ఇలా పక్క పెట్టి కనిపిస్తుంది. ఇదిగో కనిపిస్తుందా నీకు? కనిపిస్తుందా? ఒకసారి ఏదైనా పళ్ళు చేయాలి ఇలా పట్టుకుని ఒకసారి దాన్ని భయ్యా. అది అసలు చూసుకోవాలి కదా భయ్యా, మేము అంటే ఇప్పుడు నైట్ వచ్చి కనిపించదు సరిగ్గా మాకు థియేటర్లోనే. ఇచ్చేస్తాను అన్నమాట అంతే. ఇంకా బయట తీయకూడదు. ఏంటది? దేందండి ఇది? ఏంటిది ఇది? పడగల ఇంట్లో ఉంది అది. ఓకేనా, చూడు ఒకసారి ఆ లోపల చూసావా, ఇలా పక్క పెట్టి కనిపిస్తుంది. ఇదిగో కనిపిస్తుందా నీకు? వైట్ లాగా ఉంది అదే కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఒకసారి ఏదైనా పళ్ళు చేయాలి ఇలా పట్టుకుని ఒకసారి దాన్ని భయ్యా. అది అసలు చూసుకోవాలి కదా భయ్యా, మేము అంటే ఇప్పుడు నైట్ వచ్చి కనిపించదు సరిగ్గా మాకు థియేటర్లోనే. మీరు మీకంటే తెలుసు, పెట్టింది మీరు కాబట్టి. ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఇతను కొత్తగా వచ్చాడు మీ క్యాంటీన్లో అమ్మటానికి, ఇదే ఇచ్చేస్తాడు. అతనికి తెలియదు ఇక్కడేం జరుగుతుందని. డబ్బులు వస్తున్నాయి, సినిమా హాల్ ఇది. ఈ సినిమా హాల్ అడవుల్లో బ్రెడ్ ఇది. ప్రయాణికులు వాళ్ళు వచ్చినట్టు రేపు రాకపోవచ్చు, రేపు వచ్చినట్టు ఎల్లుండి అసలు రాకపోవచ్చు. ఈ శ్రీనివాస సినిమా హాలు నందు ఆడుతున్నటువంటి సినిమా చూడడానికి సతీష్ ఆయన భార్య పిల్లలు ఇక్కడికి రావడం జరిగింది. ఇంటర్వెల్లో మామూలుగానే సహజంగానే అందరూ తీసుకున్నట్టనే ఆయన కూల్ డ్రింక్ తీసుకున్నారు. ఆ కూల్ డ్రింక్లో ఏదో చనిపోయినటువంటి ఒక పురుగు మాంసము అందులో ఉండడం గమనించి హాల్ యజమాని వారిని ప్రశ్నించడం జరిగింది. దాని తర్వాత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ విజయనగరం వారికి ఫోన్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అది జరిగింది రాత్రి 28వ తారీఖు. 29వ తారీఖు 10 గంటలకల్లా నేను ఈ జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయిన నా పేరు నాగుల మీర వచ్చేసి పరిశీలించడం జరిగింది. మా ఆయన 2 ప్యాకెట్స్ డ్రింక్ బాటిల్ తెచ్చారు సార్. తెస్తానని చెప్పి వాళ్ళిద్దరూ తాగారు. నాకు కోల్డ్ అని చెప్పేసి నేను ఎందుకు లాస్ట్లో కూలింగ్ తగ్గాక తాగుతానులే అన్నాను. నేను తర్వాత తీసుకొని తాగాను. తాగిన తర్వాత చిన్నది అది నా నోటు తాగలేదు, డ్రింక్లో ఏటి ఉండదు కదా అనేసి తీసి ఈ లైట్ పట్టుకొని చూసాం. పాపది లైట్ ఇది. ఆ లైట్ పట్టుకొని చూసాం అనమాట. చూస్తానని చెప్పి అది రెడ్గాను రక్తం కలిసి నరాలతో ముద్దలా కనిపించింది. వెంటనే ఇదేదో ఉంది ఇందులో సీసాలో అని చెప్పేసి ఆ లైట్కి సీసాకి లైట్ కొట్టేశాక అప్పుడు చూసాం మేము. బయటకు వెంటనే తీసుకొచ్చి అతనికి చూపించారు, వాండర్ గారికి. అతను చూపించాక ఇది మాకు సంబంధం లేదు, మాకు ఆటి నుంచి వస్తుంది కదా స్టాక్, మేము చూడం, మాకు కూడా తెలియదు కదండి అనేసి అన్నట్టు మాట్లాడుతున్నారు అతను. రైట్, ఇక ఇవి బులెటిన్లో